మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఉద్యోగ స్థానం లగ్నం నుండి 10వ భావం రాజ్యభావం ఉద్యోగ స్థానం అంటాం. కర్మస్థానం కాలపురుష చక్రంలో మకర రాశి 10వ రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మరి రవిగ్రహం కుజగ్రహం దశమ క్షేత్రంలో దిగ్బలం పొందుతారు. అందుచేత శుభగ్రహాలు ఉంటే మంచిదా, పాపగ్రహాలు ఉంటే మంచిదా? మంచిది మీనింగ్ శుభగ్రహాలు ఉన్నాయనుకోండి అంత బలం కలిగి ఉండవు. పాపగ్రహాలు ఉంటే ఉద్యోగం అనేది చిన్న వయసులోనే వచ్చేస్తుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కేంద్రాలు కోణాలు ఉపచయ స్థానాలు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఉపచయంలో 10వ స్థానం ఉపచయ స్థానం అంటే తృతీయ షష్ఠ దశమ ఏకాదశ స్థానాలు 3, 6, 10, 11 స్థానాలు లగ్నం నుండి ఉపచయ స్థానాలు. ఈ ఉపచయ స్థానాల్లో పాపగ్రహాల స్థితి ఉంటే అత్యంత బలం కలిగి ఉంటే అందులో దశమ కేంద్రం. లగ్న చక్రం నుండి లగ్నము ఒక కేంద్రము ఒక కోణమైతే చతుర్థ భావం ఒక కేంద్రం, సప్తమం ఒక కేంద్రం, దశమ క్షేత్రం ఒక కేంద్రం. కేంద్ర స్థానాలలో దశమ భావం చాలా బలమైనది. అందుకే దశమాధిపతి దశమంలో ఉంటే అంత బలం కలిగి, శుభగ్రహం అయితే అంత బలం కలిగి ఉండదు. అదే పాపగ్రహం అయితే మంచి ఫలితాలు ఇస్తుంది. మరి కాలపురుషుని కుండల చక్రంలో మకర రాశిలో ఇదే దశమ క్షేత్రంలో గురుగ్రహానికి బలం ఉండదు. అట్లాగే శుక్రగ్రహం చంద్రగ్రహం చతుర్థ కేంద్రంలో దిగ్బలం పొందుతారు. దానికి ఆపోజిట్ దశమ కేంద్రం కాబట్టి అక్కడ పాతాళం అని చెప్పబడుతుంది. అక్కడ శుభగ్రహాలకి బలం లేదు. దశమ కారకుడు బుధగ్రహం. అంటే బుధగ్రహం ఉన్నారంటే అక్కడ వేరే ఏదో ఒక గ్రహం ఉన్నట్లయితే బలం కలిగి ఉంటుంది. మరి శుభగ్రహాలు ఉంటే అంటే పాప రాశులు అయ్యి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి కొంతవరకు పర్వాలేదు, ఉద్యోగం ఉంటుంది. చదువు ఒకటి ఉద్యోగం అన్నది ఒకటి చేస్తారు. అదే రవి కుజ శని రాహువులు ఉంటే పెద్ద వృత్తులు చేస్తారు. ఇలా ఉన్న వాళ్ళే డాక్టర్స్ అవుతారు, అట్లాగే రాజకీయ నాయకులు అవుతారు. ఇట్లా ఉంటుందన్నమాట. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదిస్తారు. మరి శుభరాశి ఈ పాపగ్రహం ఉన్న బలం కలిగి ఉంటుంది. పాపరాశి ఈ శుభగ్రహం ఉంటే శుభగ్రహానికి బలం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ జాతకం చక్రం తీసుకుందాం. కర్కాటక లగ్న జాతకులు. కర్కాటక లగ్నానికి దశమంలో శని భగవానుడు ఉన్నాడు అనుకుందాం. అప్పుడు దశమ క్షేత్రం మేషరాశి అవుతుంది. మరి ఇక్కడ శని భగవానుడు నీచ కదండి. అది ఉద్యోగ స్థానంకి చెప్పబడింది కాబట్టి దశమ క్షేత్రం పాపరాశి అయ్యి దశమ భావంలో శని భగవానుడు ఉన్నాడు. ఈ శని భగవానుడు సప్తమ అష్టమాధిపత్యం వచ్చింది. శని భగవానుడికి అష్టమ వ్యయాధిపత్యం తన సొంత రాశిలో వస్తే శని భగవానుడికి అత్యంత బలం కలిగి ఉన్నట్టు. రెండవది సప్తమ కేంద్రం అంటే లగ్నం మనమైతే మనకు ఎదురుగా ఉన్నవారు సప్తమం అంటే ప్రజలు. ఇలాంటి వాళ్ళకి ప్రజలలో కలిసి పనిచేసే ఉద్యోగాలు ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ ఉద్యోగాలు ఉంటాయి. 100% ఉండి తీరుతాయి. మరి అదే రవి ఉన్నారనుకోండి, మరి ఇదే కర్కాటక లగ్నానికి రవి ద్వితీయాధిపతి అంత బలం కాదు కదండి. అయినప్పటికీ రవి ఇక్కడ ఉచ్చ పొంది దిగ్బలం అనే దాంట్లో మంచి ఫలితాలు అందిస్తారు. అదే కుజగ్రహం ఉన్నారనుకోండి, దశమాధిపతి దశమంలో పాపగ్రహమై పాపరాశి అవ్వడం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి. చూడండి, ద్విస్వభావ లగ్నాలకి అంటే కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. ఎవరికి? మిథున లగ్నానికి, మీన లగ్నానికి, ధనస్సు. ఎందుకంటే కేంద్రాధిపతి ఆగ్రహమే అవుతారు కాబట్టి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా వేరేగా ఉంటుంది. ఇప్పుడు మిథున లగ్నం అనుకోండి, లగ్నాధిపతి అయ్యవడం వల్ల లగ్నంలో ఉన్న చతుర్థంలో ఉన్న ఈ దోషం వర్తించదు. అదే మిథున లగ్నం అయ్యి సప్తమంలో బుధుడున్న మీనంలో బుధుడు ఉన్న ఇది పని చేయదు. ఇట్లా అనమాట. మీన లగ్నంలో గురువు ఉన్న ఓకే, దశమ క్షేత్రంలో గురువు పర్వాలేదు, అంటే మరి గుడ్ జాబ్ అయితే ఉండదు. అలా అనమాట. కన్యా లగ్నంలో బుధుడు ఉన్న
మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా తీసుకోండి. అంటే లగ్నాధిపత్యం రావాలన్నమాట. ఇప్పుడు అదే కన్యా లగ్నం అనుకోండి, సప్తమాధిపత్యం గురువు వచ్చి గురువు కేంద్రాల్లో ఉంటే పనిచేయదు, అలాగనమాట. ఇప్పుడు ఈ కర్కాటక లగ్నానికి ఇలా తీసుకున్నాం. అదే వృశ్చిక లగ్న జాతకులను తీసుకుందాం. వృశ్చిక లగ్నం నుంచి దశమాధిపతి రవి దశమంలో ఉండి పాపగ్రహం అవ్వడం వల్ల, దిగ్బలం పొందడం వల్ల మంచి ఉద్యోగం ఉంటుంది. అట్లాగే అదే దశమంలో కుజగ్రహం ఉన్నారనుకోండి, అక్కడ దిగ్బల ఫలితాలు పొందుతారు. అత్యంత గట్టి జాతకం ఉద్యోగ విషయంలో. ఇలా అనమాట. మరి ఇదే కర్కాటక లగ్నానికి మేషంలో కుజుడు ఉంటే ఏమవుతుంది? ఒక పంచమాధిపత్యం ఒక దశమాధిపత్యం వచ్చి దశమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రుచిక మహాపురుష యోగం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు, ఇంకా ఏదైనా కాంబినేషన్ ఉంటే డాక్టర్స్ అవ్వచ్చు, ఇట్లాగా. అలాగే జాతక చక్రంలో దశమ క్షేత్రంలో రవిగ్రహం ఉన్నారనుకోండి, మంచి బలమైన జాతకమే. రాహుగ్రహం ఉంటాయి. ఎందుకండి? పాపగ్రహాలు. శుభగ్రహాలు ఎక్కువగా ఇలాంటి విషయాలకి, అంటే శుభగ్రహం అంటే ఇప్పుడు గురుగ్రహం, చంద్రగ్రహం, బుధగ్రహం, శుక్రగ్రహం, వీళ్ళు దశమ క్షేత్రంలో ఉన్నారనుకోండి, అంత బలం కలిగి ఉండరు. పాపగ్రహాలు అనేటప్పటికీ తొందరగా మనం ఏదైనా ఒక వృత్తి చేయడానికైనా, ఒక వ్యాపారం చేయడానికైనా దుడుకు స్వభావం కలిగి ఉంటారు పాపగ్రహాలు అన్నవాళ్ళు. అందుకని తొందరగా ప్రేరేపింపబడతారు కాబట్టి ఉద్యోగాలు అన్నది మంచి వృత్తుల్లో ఉంటారు, మంచిగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీ జాతకంలో దశమ క్షేత్రంలో గ్రహాలే లేవండి అన్నప్పుడు ఈ వీడియో వర్తించదు. దశమ క్షేత్రంలో గ్రహాలు ఉండి మాకు శుభగ్రహం ఉందండి, ఎందుకు మాకు మంచి ఉద్యోగం లేదన్నప్పుడు ఈ వీడియో పనిచేస్తుంది. పాపగ్రహాలు ఉంటే మాత్రం 100% మీకు ఉద్యోగం ఉండి తీరుతుంది. ధనస్సు లగ్నం తీసుకోండి, దశమ క్షేత్రం భాగ్యాధిపతి రవిగ్రహం అవుతారు. ఆయన వెళ్ళి దశమంలో ఉన్నారు, దిగ్బలం పొంది ఉన్నారు. భాగ్యాధిపతి దిగ్బలం పొంది ధర్మకర్మాధిపతి యోగంగా చెప్పబడుతుంది. ఇట్లాగా మంచి ఫలితాలు ఉంటాయి, అంటే మంచి ఉద్యోగం ఉంటుంది. అదే దశమంలో కన్యారాశిలో కుజగ్రహం ఉన్నారనుకోండి, అది మరి దిగ్బలమే. పంచమాధిపతి అవ్వడం వల్ల ధనస్సు లగ్నానికి మేషరాశి పంచమాధిపతి, అది కన్యారాశి విరుద్ధ రాశి అయినప్పటికీ దిగ్బల ఫలితాలు ఉంటాయి. ఇలాగా అన్ని లగ్నాలకు. ఇప్పుడు తులా లగ్నం అనుకో, దశమ క్షేత్రం చంద్రుడు శుభగ్రహ రాశి అయింది, చంద్రుడు అక్కడ ఉంటే అంత పనిచేది. ఆ చంద్రుడి కన్నా ఏదైనా పాపగ్రహాలు ఉంటే మంచి వృత్తి ఉంటుంది. మకర లగ్నం దశమ క్షేత్రం తులారాశి అయింది, శుభగ్రహ రాశి అయింది, అక్కడ శుభగ్రహం ఉందని శుక్రుడే ఉన్నాడు అనుకోండి, ఉద్యోగం ఉంటుందా? అప్పుడు ఏదో ఒక గ్రహం ఆ శుక్రుని చూస్తున్నట్లయితే ఉద్యోగం కలిగి ఉంటుంది. మరి కుంభలగ్నం ఉంది, దశమ క్షేత్రం కుజుడిది పాపగ్రహ రాశి అయింది, అక్కడ పాపగ్రహాలు ఉంటే ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు. మీన లగ్నం దశమ క్షేత్రం ధనుస్సు రాశి అయింది, భాగ్యరాశి అయింది అనమాట. అది అంటే కాలపురుష కుండల చక్రంలో భాగ్యరాశి దశమ క్షేత్రం అయింది, మంచి ఫలితాలు ఉంటాయి. పాపగ్రహాలు ఉంటే అత్యంత శుభత్వమైన మంచి ఉద్యోగం కలిగి ఉంటారు. ఇట్లాగా శుభగ్రహాలు ఇస్తాయా, పాపగ్రహాలు ఇస్తాయా? ధనస్థానంలో కూడా ఎవరికైతే పాపగ్రహాలు ఉంటాయో వాళ్ళు చాలా చాలా కష్టపడి ధనాన్ని సంపాదించి మంచి స్టేజ్లోకి వస్తారు. అంటే పాపగ్రహాలు ఇచ్చే గట్టి సపోర్టు శుభగ్రహాలు అంతవు. శుభగ్రహాల దృష్టి వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.